రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవే కాదు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రీడా పర్యాటక నూతన విధానాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. 2024-25 కొత్త క్రీడా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు సవరించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. గడిచిన 5 ఏళ్లలో ఇష్టానుసారం అప్పులు తెచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అప్పులు ఖర్చుల విషయాలను కేబినెట్ శాసనసభ దృష్టికి తీసుకురాకుండా ప్రజాధనాన్ని దారి మళ్లించిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అప్పులపై కేంద్రానికి విన్నవించగా అవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగినవేనని కేంద్రం కూడా తేల్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. గడిచిన 5 ఏళ్లలో ఇష్టానుసారం అప్పులు తెచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అప్పులు తేవడం సహా ఖర్చు పెట్టడంలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వచ్చే 25 ఏళ్లలో భవిష్యత్తు ఆదాయాన్ని చూపించి గత ప్రభుత్వం రహస్యంగా అప్పులు తెచ్చిందని తెలిపారు. అప్పులు ఖర్చుల విషయాలను కేబినెట్ శాసనసభ దృష్టికి తీసుకురాకుండా ప్రజాధనాన్ని దారి మళ్లించిందని విమర్శించారు. ప్రభుత్వ రుణాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పయ్యావుల సమాధానం ఇచ్చారు. కేబినెట్ శాసనసభ దృష్టికి తీసుకురాకుండా గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పలు కార్పొరేషన్లు పెట్టి ప్రజాధనాన్ని దారి మళ్లించడమే కాకుండా రాబోయే ప్రభుత్వాల మనుగడ తెలియకుండా అప్పులు చేశారని మంత్రి కేశవ్ దుయ్యబట్టారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు పదే అడ్డుపట్టడంతో శాసనమండలి చైర్మన్ వారిని వారించారు. రాబోయే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగించాలో తెలియకుండా అప్పులు చేశారని, చట్టసభల పరిధిలోకి రాకుండా అప్పులు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మంత్రి పయ్యావుల అన్నారు. ఈ ఏడాది జూన్ నాటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 9,74,000 కోట్లుగా తేలాయని, అప్పటి నుంచి అన్ని విభాగాలు అప్పులపై శోధిస్తూ ఉండటంతో క్రమంగా అవి పెరుగుతున్నట్లు తెలిపారు. బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక ఆస్తులు తాకట్టు పెట్టాలని షరతులు పెడితే తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు. ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు. ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష, అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు, వివిధ వెండర్స్కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు, కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 1,13,244 రూపాయలు, ఎంప్లాయీస్కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి 21,980 కోట్ల అధ్యక్ష, నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు 9,74,000 కోట్లు. ఇవాళకి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష. ఇది యాజ్ ఆన్ థింగ్. ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష, కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారా. వరుస దోపిడీలు అరాచకాలే వైఎస్ఆర్సీపీ సర్కార్ నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో రాష్ట్రం త్వరలోనే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇసుక, బెల్ట్ దుకాణాలు, ఇతర అంశాలపై సీఎం ఆశయాలను నెరవేర్చేలా మంత్రులంతా పనిచేస్తామని హామీ ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సమర్థ నాయకుడు సీఎం చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ కితాబునిచ్చారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో రాష్ట్రం త్వరలోనే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జగన్ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆస్తుల పత్రాలపై బొమ్మలు పెట్టుకున్నారని పవన్ విమర్శించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం అభినందనీయమని తెలిపారు. సామాజిక మాధ్యమాల విషయంలో అసభ్యకరమైన పోస్టుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారని అన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులమని చెప్పుకునే గోండాలకు గట్టి హెచ్చరిక చేసిన సీఎం హోంమంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఇసుక, బెల్ట్ దుకాణాలు, ఇతర అంశాలపై సీఎం ఆశయాలను నెరవేర్చేలా మంత్రులంతా పనిచేస్తామని హామీ ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 150 రోజులు పైన అయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది. మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం. ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మద్యం విషయంలో గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వ్యవస్థను దెబ్బతీసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. 5 ఏళ్లలో 18,068 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయామని వెల్లడించారు. ఏపీ నుంచి ఎంఎన్సీలను తరిమేశారని, మార్కెట్లో ఊరు పేరు లేని 26 కొత్త కంపెనీలను తీసుకొచ్చారని, వీటిని ప్రవేశపెట్టడం ద్వారా పేదల ఆరోగ్యాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన మద్యం పాలసీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర స్టేట్మెంట్ ఇచ్చారు. మద్యం విషయంలో గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వ్యవస్థను దెబ్బతీసిందని విమర్శించారు. అప్పటి సీఎం ప్రచార సభల్లో మద్య నిషేధం అని చెప్పి మద్య నిషేధం దశలవారీ అని తర్వాత అన్నారని తెలిపారు. ముందుగా కొన్ని దుకాణాలను తగ్గిస్తున్నట్లు తగ్గించి ఏపీ టీడీసీ పేరుతో బార్ల పేరుతో దుకాణాలు ఇచ్చారని అన్నారు. మద్యం రేట్లు 70% పెంచేయటంతో చివరకు పేదలు జేబులకు చిల్లులు పడ్డాయని తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులను వేరు చేసి సెబ్ను ఏర్పాటు చేశారన్నారు. లిక్కర్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇలిసిట్ లిక్కర్ వైపు మళ్లారని అన్నారు. ఎంఆర్పీ రేటు పెరగడంతో చాలా మంది గంజాయి, నాటుసారా వైపు వెళ్లారని అన్నారు. బ్రాండ్ విలువ చెప్పకుండా అమ్మకాలు చేపట్టారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో అసమర్థ విధానాల వల్ల గణనీయమైన రాబడి రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. 5 ఏళ్లలో 18,068 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయామని వెల్లడించారు. ఏపీ నుంచి ఎమ్మెల్సీలను తరిమేశారని పేర్కొన్నారు. మార్కెట్లో ఊరు పేరు లేని 26 కొత్త కంపెనీలను తీసుకువచ్చారని, వీటిని ప్రవేశపెట్టడం ద్వారా పేదల ఆరోగ్యాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, గత 19-24 మధ్యలో ఏదైతే ఈ అబ్కారీ శాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా లోపభూయిష్టంగా తీసుకోవడం, ఏదైతే మనం అనుకున్నటువంటి ప్రొహిబిషన్ ఏ రకంగా నిర్వహణ జరగాలి ఇవన్నీ కూడా మరి జరిగినటువంటి సందర్భంలో ఎస్ఈబి అని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి అలాట్మెంట్లో ఉన్నటువంటి 70% మంది ఉద్యోగస్తులను తీసుకెళ్లి ఈ సెబ్లో పెట్టి ఈ సెబ్ ద్వారా ఇటు మద్య నియంత్రణ అలాగే
శాండ్లో కూడా వీళ్ళకి ఉపయోగించుకుంటామని చెప్పి అసలు ఎటువంటి వాళ్ళ కార్యకలాపాలు లేకుండా చేసి అంతా అస్తవ్యస్తం చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద డిపార్ట్మెంట్ వారు కానీ అనేక మంది రిప్రజెంటేషన్ ఇచ్చిన మీదట గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి స్టడీ ప్రకారం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మరి ఈ 19-24 మధ్యన ఈ సెబ్ అనేది నిరుపయోగంగా ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి వాళ్ళు సిఫార్సు చేయడం, దాని మీద ఆ రోజున ఈ బిల్ని మరి ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి అప్పుడు ఈ బిల్ని చేసుకోవడం కోసం ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ని పెట్టడం జరిగింది అధ్యక్ష. శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరు పట్ల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత సభలో మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ విమర్శలు చేశారు. వెంటనే నారా లోకేష్ లేచి వైసీపీ సభ్యులపై ఫైర్ అయ్యారు. మంత్రి సమాధానం చెప్తుండగా ఎగతాళిగా మాట్లాడతారా అంటూ ఆగ్రహించారు. సభ్యులను కంట్రోల్లో పెట్టాలని స్పీకర్ను కోరారు. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు అట్లా ఎగతాళి చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్? కంట్రోల్ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేయండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాచవరం పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబంపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందజేసినట్లు వివరించారు. వైసీపీ వాళ్లు ఏ పోస్టులు పెట్టకపోయినా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. వీరిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చామన్నారు. వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఐటీడీపీ నడుస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, వ్యక్తిగతంగా ఇంట్లో మహిళల మీద ఏదైతే వాళ్ళు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియా వేదికగా ఆ హ్యాండిల్స్తో సహా ప్రతి ఒక్కటిగా స్థానికంగా ఉన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పోస్టులు పెట్టకపోయినా ఫేక్ ఐడీలు వాళ్ళే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతిరోజు గారు కేసుల రూపంలో, నోటీసుల రూపంలో ఈరోజు జైళ్ళు, స్టేషన్లు అన్నీ గారు తిప్పుతున్నారు. కానీ ఈరోజు మీరు చేసేదేంటి? ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని పూర్తి ఆధారాలతో సహా ఈరోజు మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చే ముందు సమగ్రంగా ఎప్పుడెప్పుడు, ఏ రోజున, ఎక్కడ, ఎలా ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా వారు ఐటీడీపీ వారు పోస్ట్ చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో ఈరోజు పోలీసులకు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏకపక్షంగా ఉన్నట్టుగా మనకు కనపడతాం.
జమ్మలమడుగులో ఆదాని పేరు చెప్పి వైసీపీ వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, నిన్న జరిగిన గొడవ అలాంటిదేనని, వైసీపీ వాళ్లదే తప్పు అని, ఆదానితో కాదు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆదాని సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నామన్నారు. కానీ ఆదాని పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగులో ఆదాని పేరు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జరిగిన గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మీదే తప్ప ఆదానితో కాదని స్పష్టం చేశారు. ఆదాని సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నామని అన్నారు. ఆదాని పేరు చెప్పుకొని వచ్చే దొంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపెనీలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు ఆదాని సంస్థ మొగ్గు చూపుతోందని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. ఇంకా రాని ఆదాని పరిశ్రమలకు సబ్ కాంట్రాక్టర్గా చలామణి అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెరిచిన దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని వివరించారు. ఆదాని గ్రూప్తో దగ్గరుండి పరిశ్రమలు తామే పెట్టిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. ఆదాని ముసుగులో రెచ్చగొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వల్లే నిన్న ఘర్షణ చెలరేగిందని తెలియజేశారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేసినారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషనే ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూపు తరఫున 3000 ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక 1000 ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూపు సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడినా. అదే కాకుండా ఒక 250 మెగావాట్లు అటు జెన్కో సెకీ పర్మిషన్తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది. వర్కులు జరుగుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్పై రోడ్ మ్యాప్ విడుదల చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ డిఎస్సిపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని, 16,347 పోస్టులతో డిఎస్సి ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. అధికారులు నవంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్ అంటున్నారని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్ అనేది రాజకీయ నిర్ణయమని వ్యాఖ్యానించారు. డిఎస్సి నోటిఫికేషన్పై రోడ్ మ్యాప్ నిర్వహించాలని కోరారు. సిలబస్ ప్రకటిస్తే అభ్యర్థులు ప్రిపేర్ అవుతారన్నారు. డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 16,347 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి ఇస్తామని తొలి సంతకం చేశారు. వాస్తవంగా విద్యాశాఖ వారు నవంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు రాలేదు. దీని ప్రధాన కారణం మనకు తెలుసు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. అయితే ఈరోజు మేము వాయిదా తీర్మానంలో చెప్పింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామనేది వాళ్ళ రాజకీయ నిర్ణయం. కానీ డిఎస్సి పరీక్షకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి. లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక రోడ్ మ్యాప్ ప్రకటించి కనీసం సిలబస్ విడుదల చేస్తే అభ్యర్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే టెట్ పరీక్ష జరిగింది, టెట్ ఫలితాలు కూడా వచ్చినాయి. సిలబస్ కనుక ప్రకటిస్తే ఈ 4 లక్షల మంది అభ్యర్థులు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వాలంటీర్లను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. 2023 నుంచి వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి చెప్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వారికి చంద్రబాబు, కూటమి నేతలు హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ 2024 జూన్ 1 వరకు వాలంటీర్లకు జీతం ఇచ్చారని, విజయవాడ వరదల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుందని గుర్తు చేశారు. 2024 సెప్టెంబర్ 7న వరద సహాయక కార్యక్రమాల్లో వాలంటీర్ల సేవలను వాడుకోవాలని మెమో ఇచ్చారని,
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎలా వారి సర్వీసులు వాడుకున్నారని నిలదీశారు. 2.60 లక్షల మంది వాలంటీర్లను నమ్మించి దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. నిజంగా 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ కూటమి అనేది ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా ప్రస్తావించారు? సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా అప్పుడు చెప్పడం జరిగింది, వాలంటీర్స్ వేతనం గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 చేస్తాను అని చెప్పి. నిజంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎందుకు అలా అబద్ధాలు చెప్పారు? జూన్ 1వ తేదీ వరకు కూడా వాలంటీర్స్ కి జీతం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషనే జీతం ఇచ్చింది. వాలంటీర్స్ వ్యవస్థ లేకపోతే ఎలాగ వాళ్ళకి జీతం ఇచ్చారు? 2,60,000 మంది వాలంటీర్లు, అందులో 75% మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిన పరిస్థితి ఎంత ఘోరం అంటే, ఈ వాలంటీర్స్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ వరదల్లో వాళ్ళ సర్వీసెస్ని చక్కగా వాడుకున్నారు. వాలంటీర్స్ లేకపోతే కనీసం వాళ్ళకు కావాల్సిన సరుకులు కూడా సరఫరా చేయలేని పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ఉండి. ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ కనకదుర్గమ్మను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండిరాదిత్య శివాచార్య మహాస్వామీజీ వారు దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఈవో స్వామీజీ వారికి అమ్మవారి స్వామివారి దర్శనం కల్పించగా స్వామీజీ వారు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ ఈవో వేద పండితులు స్వామీజీ వారికి పండ్లు, పూలు, చిత్రపటం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై నమ్మకం ఉంచి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వాతావరణ అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా దినేష్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. విజయవాడ ఏపీ ఐఐసి కాలనీలోని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆయనకు కేటాయించిన ఛాంబర్లో కూర్చొని విధులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పలువురు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై నమ్మకం ఉంచి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, త్వరలో నిపుణుల అధ్యయనాలు నిర్వహించి వాతావరణం, పర్యావరణ పరిరక్షణ అంటే అనేక అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా దినేష్ రెడ్డి తెలిపారు. గత 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త ఒరవడితో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి, పరిశ్రమకి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి. ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ పొల్యూషన్స్ ఉంటాయో, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో, అలానే ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రాపర్గా మేనేజ్ అవుతున్నాయో లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసీఎల్ బాధ్యత. ఇవి ఇప్పటికే మేము ఆల్రెడీ ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది. ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, అలానే నారా లోకేష్ అన్న గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. డెఫినెట్గా దీనికి ఉన్న సామర్థ్యాలని ఖచ్చితంగా పెంచుతాము. దీని వింగ్స్ని పెంచి రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటున్నారు, ఇండస్ట్రియల్ వేస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, ఇది ఇండస్ట్రియల్ వెల్త్ అని చెప్పి నేను అంటాను. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశమే లక్ష్యంగా ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ పనిచేస్తుందని జాతీయ అధ్యక్షులు రాము పేర్కొన్నారు. సంపన్న దళితులు తొక్కిసలాట, పేద దళితుల అనాథ పుస్తకం ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు. ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వాంటౌన్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జాతీయ అధ్యక్షులు నా రాము రచించిన సంపన్న దళితుల తొక్కిసలాట, పేద దళితుల అనాథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాము మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషం సేవించి అందరికీ అమృతాలు పంచారని అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశమే లక్ష్యంగా ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడతానే ఉన్నాడు, ఈ ఆకలి బాధతో ఉండేవాడు ఆకలిగానే ఉన్నాడు. ఈ బాధ నుంచి బయటికి రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విషయం తాగి మాకు ఇచ్చిన అమృతాలు అందరికీ లాస్ట్
పంక్తిలో కూర్చోండే మనిషికి పోవాలనేది మన ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ సంపూర్ణంగా దేశం మొత్తము ఈ విషయంలో ఆకలిగా ఉండేవానికి ఆకలి పోవాలంటే ఉండేవాడు ఇడిచిపెట్టే పని చేయాలి. ఆ పని చేయకపోతే బీదోడు అలాగే ఉండిపోతాడు. అందుకోసము ఈరోజు మనము ఈ బుక్ విడుదల చేస్తున్నాము. సంపన్న దళితుల తొక్కితలో నా జన అనాథ అనేకంత బుక్ని తెలుగులో వచ్చిండే బుక్ ఇది ఇప్పుడు విడుదల అవుతా ఉంది. ఇది ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బండి కాళేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం అనేది ఒక వర్గానికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి అందాలని అన్నారు. రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి బడుగు బలహీన వర్గాలకు చేరువ చేసేలా కార్యాచరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈ యొక్క యూనిట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ విధానంలో భాగంగానే ఈరోజు చీనా రాములు గారు ఒక బుక్ని రిలీజ్ చేశారు. అన్ని భారతదేశంలో కూడా అన్ని భాషలలో కూడా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాష, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ యొక్క బుక్స్ని రిలీజ్ చేసి భారతదేశం మొత్తం రిలీజ్ చేసుకుంటూ తను ఏదైతే జీవితాన్ని అనుభవించారో ఆ జీవితాన్ని అనుభవించకుండా ప్రతి ఒక్క పేదవాడు చివరి స్థానంలో కూర్చునే పేదవాడు కూడా ఉన్నత స్థితికి రావాలని, వాడు బడుగు బలహీన వర్గాల స్థితిలో నుంచి పై స్థితికి రావాలని కోరుకుంటూ ఈ యొక్క బుక్ని లాంచ్ చేయడం జరిగింది. అదే అందులో భాగంగానే భారతదేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ బడుగు బలహీన వర్గాల వారిని ప్రత్యామ్నాయంగా ఒక యూనిట్ని కూడా త్వరలోనే రెడీ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క బుక్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తలుగా మారితేనే సాధ్యమవుతుందని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ అన్నారు. పొలిటికల్ వ్యవస్థ వలనే బలహీన వర్గాలు నేటికి అదే పరిస్థితుల్లో ఉంటున్నాయని, దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్లో నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సాహ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం శివశంకర్ ప్రసంగిస్తూ 1991 తర్వాత ఇతర రాష్ట్రాల్లో దళితులు వ్యాపారవేత్తలుగా మారారని, కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ లేకపోవడం బాధాకరమని అన్నారు. మానసిక సందిగ్ధత ఉంటే ఏ వ్యాపారంలోనైనా రాణించవచ్చని అన్నారు. బలహీన వర్గాలు పొలిటికల్ వ్యవస్థతోనే ఆగిపోయి ముందుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా ముందడుగు వేస్తే మన భవిష్యత్తు తరాలు మంచి జీవితాలు చూస్తాయని ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. ఈ పొలిటికల్ లైఫ్ ఒకప్పుడు నాకు పొలిటికల్ లీడర్స్ అంటే ఒక ఏకీయ భావం ఉండేది. ఈరోజు మీతో నేను ఓపెన్గా మాట్లాడతాను. మీరంతా నా కుటుంబ సభ్యులు. ఏమిటి అని అంటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితులు బహుజనులు తాలూకా స్థితిగతులు మారకపోవడానికి ఈ పొలిటికల్ వ్యవస్థే కారణమని నేను తీవ్రంగా మదన పడి ఆందోళన పడుతుండేవాడు. అనేక సందర్భాలు నేను చాలా స్ట్రెస్ కూడా ఎదుర్కొన్నాను. గుంటూరు డిప్యూటీ కమిషనర్గా చేసేటప్పుడు కానీ, విజయవాడ చేసేటప్పుడు కానీ, వైజాగ్ కానీ పొలిటీషియన్స్తోనే నా తగు ప్రారంభమైంది. గుంటూరులో అయితే ఇప్పుడు ప్రముఖ నాయకులందరితోనే నాకు గొడవే. అయితే నేను ఎప్పుడు చిత్తశుద్ధిగా శుద్ధిగా పనిచేసేయడం ఉన్నది నాకు అలవాటు. అందరికీ తెలుసు అంబేద్కర్ వాదికి. అంబేద్కర్ వాదం నాకు నా బ్లడ్లోకి ఎలా వచ్చింది అన్నది అదొక పెద్ద కథ. చాలామంది చెబుతారు అంబేద్కర్ వాదాన్ని. నేను అమలు చేసే వ్యక్తిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.